బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు వైసీపీ గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్ నివాసానికి వెళ్లిన ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. మోహన్ బాబును ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరారు. ప్రచారం మాత్రమే కాదు, చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేస్తారని చెప్పారు మోహన్ బాబు. 2 రోజుల క్రితమే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏపీ సర్కార్పై తిరుగుబావుట ఎగురవేసిన మోహన్ బాబు ఇక నుంచి టీడీపీ సర్కార్ అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మోహన్ బాబు ఒకరు. టీడీపీలో అత్యంత కీలక పరిణామాలు కూడా మోహన్ బాబు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఇక రాజకీయ వర్గాలు చెప్పే వెన్నుపోటు ఎపిసోడ్ కూడా మోహన్ బాబుకు తెలుసు. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకోవటం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అక్రమాలను పూసగుచ్చినట్లు వివరిస్తానని మోహన్ బాబు ఇచ్చిన వార్నింగ్ ఇటు వైసీపీ శ్రేణులకు జోష్ ఇస్తుంటే, అటు మాత్రం టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి, సినీ నటుడు మోహన్ బాబు వైసీపీ గూటికి చేరినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సినీ నటుడు మోహన్ బాబు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. సో నామినేషన్ ప్రక్రియ పూర్తవడంతో ఇక్కడ నుంచి పోటీ చేసేది లేదనేది స్పష్టమైతే ఉంది. అయితే ప్రచారంలో పాల్గొనడానికి తరపున ప్రచారం చేసి జగన్ ని సీఎం చేయడమే తన లక్ష్యమని అతను చెప్పారు. అయితే మొన్నటిదాకా చంద్రబాబు వ్యవహార శైలిని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. మొన్ననే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియల కోసం తిరుపతిలో తన విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులతో పాటు ఆందోళన కూడా చేశారు. పలు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీలో మోహన్ బాబు చేరడం ఒక హాట్ టాపిక్ మారింది. ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ప్రచారంలో కూడా చంద్రబాబునే టార్గెట్ చేసి తను చాలా అయితే నామినేట్ అయిన తర్వాత ఏ పార్టీ తప్పుకోలేదని, ఏ పార్టీ తరఫున ప్రచారం చేయలేదని ఇటు బీజేపీ నాయకులు చాలా మంది తను సంప్రదించిన తను జగన్ తో ఉన్న సాన్నిహిత్యం, దానికంటే ముందు వైఎస్ఆర్ తో తనకున్న సాన్నిహిత్యంతో ప్రజలకు ఉపయోగపడే నేతగా జగన్ తనకు కనిపిస్తున్నాడనే తను వైసీపీలో చేరానని చెప్పారు. అయితే ఇంతకుముందు బీజేపీలో తను బీజేపీకి సపోర్ట్ గా బీజేపీ ప్రచారం చేసినప్పుడు దాదాపు 18% ఓటు బ్యాంకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తే కూడా చాలా ఓటు బ్యాంకు పెరగడానికి ఈయన పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం. అయితే చంద్రబాబుపై మాత్రం తీవ్రమైన వ్యాఖ్యలు చంద్రబాబు ఎన్టీఆర్ ని చాలా మోసం చేశారని, రాజ్యసభ సీటుకు నామినేటెడ్ కావడంలో చంద్రబాబు కృషి చేసినప్పటికీ చంద్రబాబు ఎన్టీఆర్ కు చూసిన ద్రవం మాత్రం చాలా ఉందని మోహన్ బాబు చెప్పారు. మొత్తానికైతే ప్రచారం షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. ఒక 2-3 రోజుల్లో తన ప్రచారం ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఉంటుందో ఒక కాన్సెప్ట్ వస్తుందని మోహన్ బాబు చెప్పారు. సిద్ధార్థ్, అంటే 2 రోజుల క్రితము ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏపీ సర్కార్పై తిరుగుబావుట ఎగురవేశారు, మనందరం చూసాం. అంటే ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి మోహన్ బాబు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీకి మోహన్ బాబు సినీ గ్లామర్, అదేవిధంగా ఇన్ని రోజులు ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం, ఇవన్నీ వైసీపీ పార్టీకి ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఎన్టీఆర్ తో తనకు చాలా సన్నిహితున్నప్పటికీ దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు ఎన్టీఆర్ ను మోసం చేశాడని, చంద్రబాబు నమ్మిన వారిని మోసం చేయడంలో దిట్టాని 20 సంవత్సరాల క్రితమే తను ప్రకటించినట్టు మోహన్ బాబు చెప్పారు. అయితే మోహన్ బాబు ఇటు ప్రచారానికి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయడం మాత్రము ఈ వైసీపీకి లాభపడే అంశమే. ఎందుకంటే ఇతను చంద్రబాబును టార్గెట్ గానే చాలా విమర్శలు చేసే అవకాశం ఉంది. సో న్యూట్రల్ గా ఉండే, అంటే చంద్రబాబు వైపు మొక్కు చూపే ఓటర్లను తన మాటలతోని తన విమర్శలతోని జగన్ వైపు తిప్పే అవకాశం ఉంది. అయితే పదవుల కోసం తాను పార్టీలో చేరలేదని, పదవులు
తనకు 20 ఏళ్ల క్రితమే రాజ్యసభకు నామినేటెడ్ అయ్యాడని, తనకి ఇంకా ఏ పదవి మీద వ్యామోహం లేదని, కాకపోతే జగన్ ఈ సమయంలో ఇప్పుడు ఏపీ ఎదుర్కొంటున్న విపత్కర సమయంలో జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటే ప్రజలకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరానని మోహన్ బాబు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.